ఓం నమ శివాయ. నిన్న మనం శివమహాపురాణంలో నటరాజు గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఆనంద తాండవమూర్తిని ఆనంద తాండవం చేసేటప్పుడు చూసేవాళ్ళు నలుగురని, నందీశ్వరుడు, భృంగి, పతంజలి, తర్వాత వ్యాఘ్రపాదుడు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ లోకంలో సృష్టి ప్రారంభమవడానికి కారణం కూడా పరమేశ్వరుడు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఢమరకం కదలిక చేత ఇన్ని రకాలైన సృష్టి ప్రారంభమైంది. ఆయన చేతిలో ఉన్న ఢమరకం కారణంగా ఈయన సృష్టికర్త అయ్యాడు. ఇది ఢమరక ఆనందమూర్తి గొప్పతనం. ఇవన్నీ అసలు దేని కొరకు చేశాడు అంటే, తానేదో సృష్టి చేద్దామని చేయలేదు. ఆయన పరమానందంతో ఉన్నాడు. ఈ పరమానంద సమయంలో ఆ కదలికలో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. తనంత తానుగా ఒక చోట కూర్చుండిపోయినట్లయితే మళ్ళీ తనలో తాను రమిస్తూ ఆత్మస్వరూపిగా నిలబడిపోతాడు. ఇంకా లోకం ఉండదు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనే సమస్త కదలికకు ఢమరకం సంకేతం. ఇవన్నీ జరుగుతున్నాయనడానికి ఆయన కదలికే కారణం. ఆయన సృష్టిస్తున్నాడు. ఆయన కదలడం ఆగిపోయి కూర్చుండిపోయినట్లయితే ఇంకంతే, అన్నీ లయమైపోతాయి. ఈశ్వరుని కదలికకు నర్తనము అని పేరు. ఇదే ఆనంద తాండవం. మనం మాట్లాడడంలో పొందిక లేకపోతే మాటలు ఉండి ప్రయోజనం ఉండదు కదండి. ఎదుటివారికి భావాలు అందవు. కాబట్టి మాటలు ఒక్కటే ఉంటే సరిపోదు. మాటలను పొందికగా ఎలా పెట్టి వాక్యం చేత మన భావనని అవతల వారికి తెలియజేయాలి అనే ప్రక్రియ కూడా మనకు నిర్దేశించబడాలి. చూడండి, బాగున్నారండి అని మామూలుగా ఏదో కదలిక, మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా బాగున్నారా అండి అంటే అది వేరేలా ఉంటుంది. సంతోషంతో కళ్ళలో ఆనందం, వాళ్ళని చూడగానే కొంచెం మనసులో ఆనందం, ఆ మాటలో ఉత్సాహం వచ్చి ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అన్నాం అనుకోండి, ఆ మాట వేరేగా ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు మనం మన మాట్లాడే విధానాన్ని బట్టి మన భావాన్ని మనం అవతల వాళ్ళకి తెలియజేసేటట్టుగా ఉంటే అది చాలా అందంగా ఉంటుంది. ఈ నిర్దేశించబడడానికి హేతువుకే వ్యాకరణము అని పేరుంటుంది కదండి. వ్యాకరణం అంటే గ్రామర్. వ్యాకరణం లేకపోతే వాక్యాలు పొందిక పడడం చేత కాదు. అవతల వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా వ్యాకరణ నిర్మాణం చేయగలిగిన ప్రతిభకు వ్యాకరణము అని పేరు. ఇప్పుడు ఈ వ్యాకరణం దానికి ఉపకారి. ఇటువంటి వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కదిలినప్పుడు 14 మహేశ్వర సూత్రాలలోంచి సమస్త వ్యాకరణాలు ఉద్భవించాయి. ఈ వ్యాకరణానికే పతంజలి మహాభాష్యం చేశారు. వ్యాకరణం అనేది చాలా గొప్పది కనుక పూర్వం ఉపనయనం జరగకపోతే వ్యాకరణం నేర్పేవారు కాదు. ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి వ్యాకరణం చెప్పేవారు కాదు. శివాలయంలో వ్యాకరణ మంటపం అని ఒక మండపం ఉండేది. గురువు స్నానం చేసి మడిబట్ట కట్టుకుని వ్యాకరణ మండపంలోకి వచ్చి కూర్చునేవారు. శిష్యులందరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వచ్చి కూర్చుంటే గురువుగారు అప్పుడు వ్యాకరణం చెప్పేవారు. లేకపోతే వ్యాకరణం చెప్పేవారు కాదు. కాబట్టి వ్యాకరణానికి మన దేశం ఎంత పవిత్రతనిచ్చిందో చూడండి. ఇప్పట్లా ఎక్కడ పడితే అక్కడ ఏ బట్టలతో పడితే ఆ బట్టలతోటి చెప్పేవారు కాదు పూర్వం. వ్యాకరణ నిర్మాణం అన్నది మనుష్యుడు ఒక్కడికే ఉన్న లక్షణం కనుక ఎంత అందంగా దానిని నేర్చుకోవాలో, పవిత్రమైన ఈశ్వర విభూతిగా దానిని తెలుసుకోవాలో, అది తెలుసుకున్నవాడు ఈశ్వర విభూతి చేత తాను తరించిపోయానని ఎంత ఋషితుల్యమైన జీవితాన్ని గడపవలసి ఉంటుందో మనకి ఈ వ్యాకరణం నేర్పింది. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆయన చేతి అంటే పరమేశ్వరుడి చేతి ఢమరకం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆనంద తాండవమూర్తి చేతిలో ఉన్న ఢమరకాన్ని చూస్తే మనకి సృష్టి జరుగుతోందని తెలుస్తుంది. ఈ ఢమరకం ఎడం పక్కన ఉండకూడదా, కుడి పక్కనే ఉండాలా, పూజ చేసుకునేటప్పుడు ఒక నియమం ఉంటుందా, అలాగే చెయ్యాలా అన్నట్టుగా మనకి అక్కర్లేని ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదండి. ఎందుకంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఏం చేస్తామండి, ఒక గృహస్థు పూజ చేసేటప్పుడు వాడబడే సమస్త పదార్థాలు కుడి చేతి పక్కనే ఉండాలి. పెద్ద పెద్ద పీఠాధిపతులు, గురువులు ఇటువంటి వాళ్ళు పూజ చేస్తే ఆ పూజ గురించి శిష్యులకు తెలియాలి. ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం వస్తుందో ఆ మంత్రానికి గురువు ఏ ఉపచారం చేస్తారో శిష్యులకు తెలుసు. కాబట్టి వరుస క్రమంలో పూజా సామాగ్రిని వాళ్ళు గురువుగారికి అందజేస్తారు.
తానే పూజ చేస్తుంటే ఏ పదార్థం తర్వాత ఏ పదార్థం వాడుకుంటారో ఆ అమరికలో కుడి చేతి పక్కన పదార్థాలు అన్నీ ఉండాలి అని తెలుసుకోవాలి. కాబట్టి మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా అన్ని వస్తువులు మన కుడి చేతి పక్కన పెట్టుకోవాలి. అయిపోయాక ఒక్కొక్కటి తీసి ఎడం చేతి, ఇప్పుడు పువ్వులు ఉన్నాయనుకోండి కుడి చేతి పక్కన పెట్టుకుంటాం. పువ్వులన్నీ అష్టోత్తరం అయినప్పుడు అన్నీ పెట్టేస్తాం అనుకోండి, ఆ అయిపోయిన ఖాళీ పళ్ళాన్ని ఎడం చేతి పక్కన పెట్టాలి. అది చిన్న ఉదాహరణగా చెప్పడం అంటే. ఏదైతే మనకు జీవితంలో పవిత్రతని, ఉద్ధరణి, ఆనందాన్ని, సుఖాన్ని కలిగిస్తుందని నమ్మకంతో మనం ప్రారంభం చేస్తున్నామో అది మంగళకార్యం కనుక మనకి కుడి చేతితో తీసి ప్రారంభం చేస్తాం. అందుకే మన వాళ్ళు ఎడం చేతితో ఏదైనా ఇస్తే దూష్యము అంటారు. పిల్లలకు కూడా అది నేర్పించాలి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా తీసుకోమన్నా ఎడం చేత్తో తీసుకోవడం, ఏదైనా ఇస్తున్నా కనీసం బిస్కెట్ చూడు అత్తయ్య గారికి ఇయ్యి, లేకపోతే నాన్నమ్మ గారికి ఇయ్యి అంటే వాళ్ళు ఎడం చేత్తో ఇచ్చేస్తుంటే ఎడం చేత్తో కాదు కుడి చేత్తో ఇయ్యని చెప్పాలి, నేర్పించాలి. కుడి చేత్తో ఇచ్చేంత వరకు ఈ అవతల వాళ్ళు కూడా తీసుకోకూడదు. పిల్లల దగ్గర నుంచి అలా చెప్తే మనకి చక్కగా వాళ్ళకి అలవాటు అవుతుంది. కాబట్టి ఏదైనా సరే కుడి చేతి మీదుగానే, అందుకే ప్రదక్షిణం కూడా చూడండి, మన కుడి చేతి వెంపు భగవంతుడు ఉండేటట్టుగా గుళ్ళో ప్రదక్షిణ చేస్తాం. ఇంట్లో అయినా అంతే. కనీసం ఇంటి చుట్టూరా ప్రహారీ గోడ పెట్టుకుని చుట్టూరా ఖాళీ స్థలం ఉండి ఆ ఇల్లుని తుడవాలన్నా, ఆ చుట్టూరా ప్రదేశాన్ని తుడవాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఇంటి చుట్టూరా ఖాళీ స్థలం ఉంది కాబట్టి వాకింగ్ చేద్దాం అన్న ఉద్దేశం వచ్చినా కుడి చేతి వెంపు మనకి ఇల్లు ఉండేటట్టుగా, ఎడం చేతి వెంపు కాంపౌండ్ వాళ్ళు ఉండేటట్టుగా ఉండి ప్రదక్షిణం చేయాలి. అంతేగాని ఎడం చేతి వెంపు ఇల్లుండి కుడి చేతి వెంపు కాంపౌండ్ వాళ్ళు ఉండేటట్టుగా మనకి వీలుగా ఉన్నప్పటికీ కూడా అలా చేయకూడదు. అది ఇవి చిన్న చిన్న ఉదాహరణలు కాబట్టి మనకి తెలుస్తాయని ఇలా చెప్తున్నాను. కాబట్టి మన వాళ్ళు ఎడం చేత్తో ఏదైనా ఇస్తే దాన్ని దూష్యము అంటారు. ఢమరకం కుడి చేతి వైపు ఉండడంలో మనకు ఒక గొప్ప రహస్యం తెలుస్తుంది. సృష్టి యందు ఆనందం అనేది ఉంది కదండి. మనకి తెలియక కానీ ప్రపంచంలో ఏ జీవి యందు సృష్టి కార్యం జరిగినా బాహ్యమందు దాని వలన జరిగే ఫలితం ఆనందం. తత్వజ్ఞుడు భోగాన్ని, సృష్టిని వేరు చేస్తూ ఉంటాడు. బిడ్డలు కలిగేంత వరకే భోగము లేక ఆనందం. తర్వాత ఇక భోగలాలాసల వైపుకి వెళ్ళడు. జ్ఞానాభిలాషి వైరాగ్యాన్ని పొందడానికి ఈ సుఖం నిరంతరం ఎలా అవుతుందని తాను ఆనందాన్ని పొందే ప్రయత్నాన్ని చేస్తాడు. ఆత్మాభిలాషి అవుతాడు. కాబట్టి కుడి చేతి వైపే ఢమరకం ఉండాలి. ఇది సృష్టి కార్యం, మంగళప్రదం. కాబట్టి కుడి చేతి వైపు ఢమరకం ఉంటుంది. ఒక్క ఆనంద తాండవమూర్తిని చూస్తే మనకి ఇన్ని రహస్యాలు గోచరిస్తున్నాయి చూడండి. ఇంకా ఆయనకి ఎడం చేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. భస్మం ఇంకేమీ కాదు, లోకంలో పుట్టిన ప్రతి వస్తువు భస్మం అయిపోతూ ఉంటుంది. ఈ విషయం లోపల బాగా మనకి నాటినట్లయితే వ్యక్తి తప్పు పనులు చెయ్యడు. ఎందుకు, ఏం చేస్తున్నావు, ఆఖరికి నువ్వు ఇంత బూడిదైపోతావు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. దీనికోసం ఎందుకు ఇంత వెంపర్లాట? నువ్వు పట్టుకెళ్ళడానికి వేరుగా జీవుడు పట్టకవలసిన పాపపుణ్యాలు ఉంటాయి. చేసిన కర్మత్వం దాంట్లో పడిపోతుంది. ఎందుకు అనవసరంగా ఇవన్నీను, వాటి జోలికి వెళ్ళకు అంటాడు ఆయన. మాట మారిపోతోంది, ప్రవర్తన మారిపోతుంది, చేసే కర్మ మారిపోతుంది. ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని మనకు అర్థమైపోతే మన నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. ఇది ఎప్పుడూ ఉండిపోతుంది అని అనుకుంటే మాత్రం ప్రమాదం వచ్చేస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు కదండి, బాల్యాదిప్యపి జాగ్రత్తాదిషు తథా స్వవస్థావ్యపి వ్యావృత్తాన్న అనువర్తమాను మహామిత్తజ్ఞ స్ఫురంతం సదా. కాబట్టి శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ శ్లోకాన్ని అంటారు. అవస్థల రూపంలో ఇది మారిపోతుంది. చిట్ట చివరకు ఏది శాశ్వతమో అది వెళ్ళిపోతుంది. తొడుక్కున్నది వెళ్ళిపోతుంది, తొడగబడినది చివరి స్థితిలో బూడిదగా మారిపోతుంది. అంటే తొడుక్కున్నదంటే వస్త్రం, తొడగబడిందంటే శరీరం, రెండూ కూడా బూడిదగా మారిపోతున్నాయి. ఎవరు దీనికి నమస్కరించారో వాళ్ళందరూ వచ్చి దీనిని తీసుకుని వెళ్ళి గౌరవంగా బూడిద చేసేస్తున్నారు. కాబట్టి చిట్ట చివరకు ఇదంతా బూదైపోతుంది. చూడండి, ఒక మంచి మహాపండితుడు ఉంటాడు, కనిపిస్తే చాలు సాష్టాంగ నమస్కారాలు చేసేటంతటి ఉద్దండు. అంతమంది నమస్కరిస్తారు, కానీ ఆఖరిని ఏం చేస్తున్నారు, ఆ నమస్కరించిన వాళ్ళు అందరూ తీసుకెళ్ళిపోయి బూడిద చేసేస్తున్నారు. కాబట్టి ఆఖరికి ఎంత అయిపోయేది ఏమిటి అంటే బూడిదే. ఎవరు ఈ ఢమరకతో సృష్టి చేస్తున్నాడో వాడే ఈ బూడిదలోకి లోకమంతాటిని లయం చేస్తున్నాడు. ఈ రెండిటికి మధ్య కొన్నాళ్ళ ఖాళీ ఉంది, అదే బ్రతుకు, భవతి, ఉన్నావు అన్నటువంటి విశేషం. మధ్యలో ఉన్న సమయం, ఈ సమయంలో నేను ఉంటున్నాను అని ఈ శరీరం చూపిస్తున్నాం, కానీ ఇది ఉండేది కాదు, వెళ్ళిపోవడానికి పరుగులు తీస్తోంది.
ప్రతి క్షణం అది దాని గమ్యం వైపుకు పరుగులు తీసేస్తోంది, వెళ్ళిపోవడానికి సిద్ధం అయిపోతుంది. మరి వెళ్ళిపోయేదానిని పరమేశ్వరుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, వెళ్ళిపోయే దాంట్లో కూర్చుని వెళ్ళని దాన్ని పట్టుకోవాలి అనేటటువంటి విషయం మనం తెలుసుకోవాలని పరమేశ్వరుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి దీనికి మధ్యలో, అంటే నిలబడడానికి పడిపోవడానికి మధ్యలో నవ్వుతున్నవాడు ఒకడున్నాడు. వాడిని పట్టుకున్నట్లయితే ఈ శరీరం అందులో పడిపోయినా మనం మాత్రం ఆయనలో ఉండిపోతాం. కాబట్టి విష్ణువు వేరు, శివుడు వేరు కాదు కదండి. అందుకని ఈ ఢమరకం పుట్టడంలో మన ప్రమేయం లేదు, అగ్నిలో పడడంలో మన ప్రమేయం లేదు. ఏదో ఒక రోజున ఊపిరి ఆగిపోతుంది, ఈ శరీరం పడిపోతుంది, శరీరం బూదైపోతుంది. కాబట్టి మనం ఈ మధ్యలో ఎందుకు వచ్చాము, ఎందుకు పుట్టాము అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే సృష్టి 4 స్వరూపాలుగా జరుగుతుంది. ఒకటి జరాయుజములు, ఇవి మావితో పుడతాయి. మనుష్యులు, దూడలు, కొన్ని 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 జంతువులకి పుట్టేటటువంటి పిల్లలు. 2 అండజములు, ఇవి గుడ్డులోంచి పుడతాయి. కోడి, పావురం, చిన్న చిన్న పిట్టలు, ఇలాంటివన్నీ కూడా గుడ్లు పెట్టి అందులోంచి ఆ జీవి ఉద్భవిస్తుంది. 3 స్వేదజాలు, ఇవి చెమటలోంచి పుడతాయి. పేలు, కొన్ని రకాలైన పురుగులు ఇలాంటివి. 4 ఉద్భిజాలు, ఇవి భూమిని చీల్చుకుని వస్తాయి. ఉదాహరణకి చెట్లు. కానీ చెట్లకు కదలిక లేదు, అవి ప్రాణమున్నవే కానీ చెట్లకు కదలిక లేదు. ఒక్క మనుష్య ప్రాణి ఒక్కటే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. మిగిలినవన్నీ భూమికి అడ్డదిడ్డంగా పుట్టి అడ్డదిడ్డంగా పెరిగి అడ్డదిడ్డంగానే పోతాయి. అడ్డంగా పుట్టి నిలువుగా పెరగవలసిన ప్రాణి, ప్రయత్నపూర్వకంగా వంగి నమస్కరించవలసిన ప్రాణి మనుష్య దేహం ఒక్కటే. అంతే కదండి. పుట్టినప్పుడు చంటిపిల్లాడు అడ్డంగానే పుడతాడు, నిలువుగా నిలబడిపోయి పుట్టాడు కదండి. అలా పుట్టినవాడు, వాడికి ఒక 9 నెలల్లో ఎంతో వచ్చినప్పుడు కూర్చోవడం నేర్చుకుంటాడు, మెల్లిగా పట్టుకొని నిలబడడం, ఆ తర్వాత తనంతటి తానుగా తప్పటడుగులు వేయడం, ఆ తర్వాత నిలబడడం, నడవడం అన్నీ నేర్చుకుంటాడు. ఇంకా ఆ ప్రాణి నిలువుగానే పెరుగుతాడు, నిలువుగానే ఉంటాడు, నిలువుగానే పెరుగుతాడు. కానీ ఈ కుక్క, పిల్లి, వీటికి అన్నిటికీ అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతాయి 4 కాళ్ళతోటి. ఇక చెట్లు, చేమలు అంటారా, అడ్డదిడ్డంగా అల్లుకుపోతూ ఉంటాయి, అడ్డదిడ్డంగా పెరుగుతాయి. ఒక నిలువుగా, ఒక అందంగా, అది మరీ ఈ గార్డెన్లోను వాటిల్లోనూ చక్కగా పెంచితే పెరుగుతాయేమో కానీ వాటిని కూడా కట్ చేస్తూ ఉండి చక్కగా అందంగా తీర్చిదిద్దితే అలా ఉంటాయి. కానీ లేకపోతే ఈ చెట్లు అవి కూడా అడ్డదిడ్డంగా ఉండి అడ్డదిడ్డంగానే పోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉండడం కూడా అడ్డదిడ్డంగానే ఎండిపోతాయి. ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే ఇలా నిలువుగా పుట్టి సాష్టాంగ నమస్కారం చేసేటటువంటి అధికారాన్ని పొందుతాడు, వంగి నమస్కరించవలసిన ఆ అధికారాన్ని కూడా పొందగలుగుతాడు. కాబట్టి ఊర్ధ్వముఖ చలనం అంటే, ఊర్ధ్వముఖంగా పెరగడం అంటే ఇది, ఈ మనిషి. దీనిని మనం తెలుసుకుని ఈ ఆనందాన్ని పొందాలి. పొందడానికి ఏం చెయ్యాలో క్రింద భాగం చెబుతుంది, అంటే మన కాళ్ళ దగ్గర భాగం చెబుతుంది. ఎలాగా? నటరాజస్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలు కింద ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను చక్కగా బొద్దుగా చిన్న పిల్లాళ్ళ ఉంటాడు. ఈయన కాలు కింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు. అతను శివుని కాలు కింద పడిపోయానని ఏడవడు. చిత్రం ఏమిటంటే, మాయ అనే దానిని మనం నిర్మూలనం చేయలేం, మాయను మనం గెలవలేం అని అనుకుంటే పొరపాటే అవుతుంది. మాయని మనం గెలవగలం. మాయను గెలిస్తే మనకు శివుడు తెలుస్తాడు. మాయను గెలవడమే కుడికాలు కింద రాక్షసుని తొక్కిపట్టడం. ఎడమకాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. శాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికంలో చేతుల దగ్గరికి, కాళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఒక స్థితి మారుతుంది. గృహప్రవేశం, ప్రయాణం, కుడికాలు పెట్టడం పక్కన పెట్టండి. ఒక ఆయనకి గండపెండేరం వెయ్యాలనుకోండి, ఆయన చాలామందికి పనికొచ్చేవాడు, ఆయన తొందరగా ఈ లోకం నుంచి వెళ్ళిపోకూడదు అని కోరుకున్నారనుకోండి. కాబట్టి ఆయన చాలా కాలం బతికి ఉండాలి అని కోరుకుంటే చేసే సన్మానం ఏంటో తెలుసానండి? ఆయనకి గండాలు రాకూడదు, ఆయన బతికి ఉండాలి, అందుకని ఆయనకి గండపెండేరం వేస్తాము. గండపెండేరానికి కుడి పాదానికి వెయ్యరు, ఎడం పాదానికి వేస్తారు. మన శరీరంలో ఎడమ వైపున అత్యంత ప్రధానమైన అవయవం ఒకటి ఉంది. ఏంటండి అది? గుండె. ఈ గుండె కొట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎడమ కాలు, ఎడం పాదము ఆయుర్దాయాన్ని సూచిస్తాయి. ఎడం పాదం ఆధ్యాత్మిక వృత్తిని సూచిస్తుంది. కుడికాలు మామూలుగా మంగళప్రదంగా వివాహం మొదలగు వాటిని సూచిస్తుంది. కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడంకాలు. అందుకే ఆనంద తాండవమూర్తి ఎడం పాదం పైకి లేచి ఉంటుంది. మనం ఊర్ధ్వముఖ చలనం చేసి ఈశ్వరుని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడమై ధ్యానం చేసి ధ్యానమునందు ఆనందాన్ని పొంది
నేనుగా ఉండడం అనేది కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, నీవు నేనై ఉన్నాను అని తెలుసుకోవాలి. దానికి ధ్యానం అవసరం. నీవు నేనై ఉన్నాను అంటే పరమేశ్వరుడై మనం ఉన్నాము అని చెప్పుకోవడం. ఇది చెప్పడానికి ఎడం చేయి పైకి లేచిన ఎడం పాదాన్ని చూపిస్తూ ఉంటుంది. కుడికాలు తొక్కి పడుతుంది. ఆనందమూర్తి కుడి చేయి అభయముద్ర పట్టి ఉంటుంది. ఇదంతా నేను చేస్తున్నాను అని ఎప్పుడూ అనుకోకూడదు. పరమేశ్వరుడు ఉన్నాడు, నేను మొదలు పెడితే పరమేశ్వరుడే రక్షిస్తాడు, ఆ పనిని కానిస్తాడు అని పనులు మొదలుపెట్టాలి. రక్షించడానికి తాను ఉన్నానని పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు. అందుకని ఆయనను హర అని పిలిచాడు. హర అంటే హరించువాడు అని అర్థం. హర అనే శబ్దం చేత పాపం హరించబడుతుంది. ఈశ్వరుని చేరకుండా అడ్డుగా వచ్చే ప్రతిబంధకానికి పాపము అని పేరు. ఈ పాపాన్ని ఈశ్వరానుగ్రహంతోనే తొలగాలి. అందుకుగాను మనం ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, శరణం తరణేందు శేఖర, శరణం మే గిరిరాజ కన్యక అని ఈశ్వరా నిన్నే శరణు పొంది ఉన్నాను, నన్ను ఉద్ధరించు అని పూనికతో ఆయన పాదాలను పట్టుకుని ఒక నామం చెప్పండి, ఒక పువ్వు వేయండి, చాలు. పరమేశ్వరుడు పొంగిపోతాడు. ప్రపంచంలో అన్నిటికన్నా పనికిమాలినవేమో ఉంటే వాటిని శివుడు అడుగుతాడు. ఆయన మిక్కిలి ఉదారుడండి. లోకంలో మిక్కిలి పూజనీయమైన వస్తువు ఆవు పాలు. తల్లికి పాలు లేకపోతే శిశువుకు ఆవు పాలు పడతారు. మనకి గ్రహదోషం వచ్చినట్లయితే ఆవు పాలతో అభిషేకం చేయాలి. మనం ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి పరమాన్నం వండాలంటే ఆవు పాలతో వండాలి. ఇన్నిటికీ మనకి పాలనిచ్చే ఆవు చాలా గొప్పది. శివుని పూజించడానికి 2 చాలండి, అవి ఎవ్వరికీ పనికిరానివి. ఒకటి జిల్లేడు పాలు, 2 తుమ్మి పువ్వు. ఈ 2 ఆయనకు చాలు. తుమ్మి పువ్వులను ఎవరూ దండ కట్టుకుని తలలో పెట్టుకోరు. తుమ్మి పువ్వులు ఎవరూ అంత ఓపిగ్గా కొయ్యరు కూడా. కానీ ఆ తుమ్మి పువ్వులను తీసుకువచ్చి ఆయన మీద వేస్తే చాలు, ఆయన ఎంతగానో పొంగిపోతాడు. సాధారణంగా జిల్లేడు పువ్వు పాడుపడిపోయిన ఇళ్లల్లో పెరుగుతూ ఉంటుంది. తుమ్మి పువ్వు సాధారణంగా అందులోకి అసలు తుమ్మి పువ్వుతోటి పూజ చేయడానికి ఆ తుమ్మి పొదల్లోకి ఎవ్వరూ వెళ్ళరు. అటువంటి జిల్లేడు పువ్వులతో, తుమ్మి పువ్వులతో పూజ చేస్తే చాలు, శివుడు పొంగిపోతాడు. తెల్ల జిల్లేడు పువ్వులతో చేయాలండోయ్. నీలం రంగు, అదొక వైలెట్ కలర్లో ఉంటాయి, వాటితో కాదు. అయితే ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలు, శివుడు పొంగిపోతాడు. ఈ విధంగా శివుడు చాలా తేలికైన వాటిని పుచ్చుకొని పెద్ద శుభ ఫలితాలు ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన నటరాజమూర్తిలో అలా అభయముద్రను ప్రదర్శించాడు. పాపాన్ని హరిస్తానని చెప్పాడు. హరించడంలో ఒక చిత్రం ఉందండి. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి శివ అంటే మంగళాన్ని చేరుతాడు. ఈశ్వరా నేను నీవాడిని కావాలి అంటాడు. స్థితిరీత్యా తన వారి మధ్యే ఉంటాడు, తన భార్యతో ఉంటాడు, తన పిల్లలతో ఉంటాడు. కానీ తనవారు ఎవరు అని ప్రశ్నిస్తే లోపల మాత్రం నా శివుడు అని అంటాడు. పైకి అనడు. పైకి ఎలా అంటే ఇంట్లో వాళ్ళు గొడవలు చేసేస్తారు కదండి. ఇంత వంట చేసి పెడుతున్నాను, నీకు శివుడు ఏమైనా చేసి పెడుతున్నాడా అంటుంది భార్య. నీకేం కావాలంటే అవి తెచ్చి పెడుతున్నాను, నువ్వు శివుడే అన్నీ ఉన్నాడంటున్నావు, ఆయన చేతే తెప్పించుకుంటారు పిల్లలు. అందుకే నాయిక భావనలతో కవిత్వాలన్నీ వచ్చాయి కదండి. రమణ భగవానులు అంతటి వారు అరుణాచల అక్షరమణిమాల అని ఒక రచన చేసి అరుణాచలేశ్వరుని పెళ్లి కొడుకుగా, తనని పెళ్లి కూతురుగా సంభావన చేసుకున్నారు. అలాగే వైష్ణవ సాంప్రదాయం అందు ఆళ్వారులు అని ఉంటారు. ఆళ్వారులు అంటే ఒక అర్థంలో సమస్త శుభలక్షణాలు కలిగిన స్త్రీలు. మనం శ్రీ రమణ భగవానులు పూర్వరాజ శాసనాలు చూస్తే ఫలానా ఆళ్వారులను రాజు వివాహం చేసుకున్నాడు అని ఉంటుంది. అంటే వాళ్ళు సమస్తమైన శుభలక్షణాలని, అంటే గొప్ప పవిత్రమైన భక్తి భావనని కలిగి ఉన్నారు అని తెలుస్తుంది. ఈశ్వరుడి చేత పొందడానికి యోగ్యమైన వాళ్ళు. అలాగే మనం ఈశ్వరుని పొందుదామని అనుకున్నప్పుడు భార్యాభర్తను చేరినట్టు తాను ఈశ్వరుని చేరాలి. ఒక్కడే పురుషుడు ఉన్నాడు, శివుడు ఒక్కడే పురుషుడు, వాణినే చేరాలి అంటారు. ఇప్పుడు స్త్రీ పురుష భావన ఉందా అంటే అందరూ స్త్రీలే, అందరూ వాడిని చేరాలనుకుంటారు. ఈ పొందిన స్థితి ఒక గమ్మత్తుగా ఉంటుందండి. ఎందుకంటే పరమేశ్వరుడిని ఒక పురుషుడిగా మనందరము కూడా ఆడవనిండి మగవనిండి స్త్రీలగాను అనుకుని ఆ పరమేశ్వరుని చేరుకోవాలి అనుకోవడం చాలా గమ్మత్తైన విషయం కదండి. అది కాకుండా ఒక విషయం తెలుసుకోవాలి అంటే మనం చాలా కష్టపడాలి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి. అటువంటి స్థితులన్నీ తెలుసుకోవాలి అంటే ఈ ఆనంద తాండవమూర్తి గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు ఈ ఆనంద తాండవమూర్తి గురించి అంటే నటరాజు గురించి రేపటి పారాయణంలో మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.